Good morning to students. Today I am going to explain the pro forma for single entry system for finding out the profit or loss. So statement showing profit or loss of for the year ending. అక్కడ ఆఫ్ దగ్గర పర్సన్ నేమ్, సెకండ్ గ్యాప్ దగ్గర ఇయర్ ఎండింగ్ డేట్ తీసుకుంటాం. సో మనకి పర్టికులర్స్ కాలం, అమౌంట్కి 2 కాలమ్స్ తీసుకున్నాను, ఇన్నర్ కాలం, అవుటర్ కాలం. ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్, దట్ మీన్స్ క్యాపిటల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ తీసుకోవాలి. అవుటర్ కాలంలో అమౌంట్, దానికి యాడ్ డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి. సో యాడ్ అని పెట్టి డ్రాయింగ్స్ ఇన్నర్ కాలం, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇన్నర్ కాలం తీసుకున్నాం. ఈ బోత్ ఐటమ్స్ డ్రాయింగ్స్ అమౌంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అమౌంట్ని యాడ్ చేసి అవుటర్ కాలం తీసుకొని దానికి పైన ఉన్న క్లోజింగ్ క్యాపిటల్ అమౌంట్ని యాడ్ చేయాలి. సో నెక్స్ట్ లెస్ అడిషనల్ క్యాపిటల్, ఫర్దర్ క్యాపిటల్, ఫ్రెష్ క్యాపిటల్ని మనం మైనస్ చేయాలి. సో ఈ బిజినెస్ని స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన క్యాపిటల్ ఓపెనింగ్ క్యాపిటల్ ఆర్ స్టార్టింగ్ క్యాపిటల్ అంటాం. దాని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన 3 months ఆఫ్టర్ కానీ, 6 months ఆఫ్టర్ కానీ, 1 year కానీ, 10 years కానీ, 20 years కానీ బిజినెస్ డెవలప్మెంట్కి ఇంట్రడ్యూస్ చేసే క్యాపిటల్ని అడిషనల్ క్యాపిటల్ లేదా ఫ్రెష్ క్యాపిటల్, ఫర్దర్ క్యాపిటల్ అంటాం. ఆ అమౌంట్ని మనం పైన వచ్చిన అమౌంట్లో నుంచి మైనస్ చేయాలి. సో క్లోజింగ్ క్యాపిటల్కి డ్రాయింగ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ యాడ్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్లో నుంచి ఈ అడిషనల్ క్యాపిటల్ అని ఇచ్చినా, ఫ్రెష్ క్యాపిటల్ అని ఇచ్చినా, ఫర్దర్ క్యాపిటల్ అని ఇచ్చినా మైనస్ చేయాలి. మైనస్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్కి మనం ఒక టైటిల్ తీసుకోవాలి, అడ్జస్టెడ్ క్యాపిటల్. నెక్స్ట్ లెస్ ఓపెనింగ్ క్యాపిటల్, ఓపెనింగ్ క్యాపిటల్ని మైనస్ చేసుకోవాలి. దాంతోపాటు ఇంట్రెస్ట్ ఆన్ ఓపెనింగ్ క్యాపిటల్ మనకి డబుల్ టైము రికార్డ్ అయింది. సో సింగిల్ ఇంట్రెస్ట్ ఆన్ ఓపెనింగ్ క్యాపిటల్ని తీసుకోండి. అలానే ఇంట్రెస్ట్ ఆన్ అడిషనల్ క్యాపిటల్, ఈ 3 ఐటమ్స్ని అడ్జస్టెడ్ క్యాపిటల్ నుంచి మైనస్ చేయాలి. సో ఈ 3 ఐటమ్స్ యొక్క టోటల్ అవుటర్ కాలం తీసుకుంటాము. ఈ 3 ఐటమ్స్ టోటల్ అవుటర్ కాలం తీసుకున్న అమౌంట్ని పైన ఉన్న అడ్జస్టెడ్ అమౌంట్లో నుంచి మైనస్ చేయాలి. సో అడ్జస్టెడ్ క్యాపిటల్ ఎక్కువ ఉండి ఈ 3 ఐటమ్స్ టోటల్ తక్కువ ఉంటే మనకి పాజిటివ్ ఆన్సర్, దాన్ని ప్రాఫిట్ అని రాయాలి. లేదా అడ్జస్టెడ్ క్యాపిటల్ అమౌంట్ కన్నా ఈ 3 అవుటర్ కాలం తీసుకున్న ఈ ఓపెనింగ్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ అడిషనల్ క్యాపిటల్ అమౌంటే ఎక్కువ ఉంటే కనుక మనకి నెగిటివ్ ఆన్సర్ వస్తుంది, దాన్ని లాస్ అని తీసుకోవాలి. సో పాజిటివ్ ఆన్సర్ వస్తే ఫైనల్ ఆన్సర్ ప్రాఫిట్ అని, ఫైనల్ ఆన్సర్ నెగిటివ్లో ఉంటే కనుక మైనస్లో ఉంటే లాస్ అని తీసుకోవాలి. సో ఒక ప్రాబ్లమ్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. మిస్టర్ గోపాల్ మెయింటైన్ హిస్ బుక్స్ ఆన్ సింగిల్ ఎంట్రీ మెథడ్. హీ గివ్స్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. క్యాపిటల్ ఆన్ 1/4/2013 ఓపెనింగ్ క్యాపిటల్గా ట్రీట్ చేయాలి. క్యాపిటల్ ఆన్ 31/3/2014 క్లోజింగ్ క్యాపిటల్. డేట్ అండ్ మంత్స్ ఇచ్చినప్పుడు, ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో చేసినప్పుడు డేట్ అండ్ మంత్స్ కన్ఫ్యూజ్గా ఉంటే ఇయర్ ఒకటే తీసుకోండి. ఇయర్ ఒకటే మీరు అబ్జర్వేషన్ చేస్తే ఈజీగా ఉంటుంది ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేయడం అనేది. సో 2013 స్టార్టింగ్ వస్తుంది కాబట్టి ఓపెనింగ్ క్యాపిటల్, 2014 తర్వాత వస్తుంది కాబట్టి ఆఫ్టర్ వస్తుంది కాబట్టి క్లోజింగ్ క్యాపిటల్. సో 2013లో ఉన్న క్యాపిటల్ ఓపెనింగ్ క్యాపిటల్, 2014లో ఉన్న క్యాపిటల్ క్లోజింగ్ క్యాపిటల్. నెక్స్ట్ డ్రాయింగ్స్, అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ ద ఇయర్. యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ద ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఆన్సర్ స్టేట్మెంట్ షోయింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్ మిస్టర్ గోపాల్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31/3/2014 ఎండ్ ఆఫ్ డేట్ తీసుకోవాలి. నెక్స్ట్ అమౌంట్ కాలంకి ఒక కాలం తీసుకున్నాను, పర్టికులర్స్ అమౌంట్కి సింగిల్ కాలం, ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ లేదు కాబట్టి సింగిల్ కాలం అమౌంట్కి సరిపోతుంది. ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్ తీసుకోవాలి. సో క్లోజింగ్ క్యాపిటల్ ఆన్ 31/3/2014లో ఉన్నది క్లోజింగ్ క్యాపిటల్, అవుటర్ కాలం తీసుకున్నాం. నెక్స్ట్ యాడ్ డ్రాయింగ్స్, దానికి డ్రాయింగ్స్ అమౌంట్ యాడ్ చేసాం. 44/14 యాడ్ చేస్తే 58,000 వచ్చింది. ఆ 58,000కి ఎలాంటి టైటిల్ ఉండదు. దాని తర్వాత లెస్ అడిషనల్ క్యాపిటల్, ఫ్రెష్ క్యాపిటల్, ఫర్దర్ క్యాపిటల్ అని ఉంటే దాన్ని మైనస్ చేయాలి. అడిషనల్ క్యాపిటల్ ఉంది 8,000. సో 58,000 నుంచి 8,000 మైనస్ చేసాం, 50,000 ఆన్సర్ వచ్చింది. ఈ అడిషనల్ క్యాపిటల్ మైనస్ చేసిన తర్వాత ఆన్సర్కి మాత్రం ఒక టైటిల్ ఉంది, అడ్జస్టెడ్ క్యాపిటల్ రాసుకోవాలి. లెస్ ఓపెనింగ్ క్యాపిటల్, క్యాపిటల్ ఆన్ 1/4/2013లో ఉన్న క్యాపిటల్ ఓపెనింగ్ క్యాపిటల్గా ట్రీట్ చేయాలి, మైనస్ చేసాం. 50 నుంచి 38,000 మైనస్ చేస్తే మనకి పాజిటివ్ ఆన్సర్ 12,000 వచ్చింది. సో ప్రాఫిట్ తీసుకున్నాం. దిస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, find out profit or loss of Mr. Sagar from the following information. Capital on 31/3/2021 50,000, fresh capital 16,000, capital on 1/4/2020 45,000. So 1/4/2020లో ఉన్నదేమో ఓపెనింగ్ క్యాపిటల్, 31/3/2021లో ఉన్నదేమో క్లోజింగ్ క్యాపిటల్. నెక్స్ట్ డ్రాయింగ్ 6,000. సో ఆన్సర్ స్టేట్మెంట్ షోయింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ మిస్టర్ సాగర్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31/3/2021. సో పర్టికులర్స్ అమౌంట్కి సింగిల్ కాలం తీసుకున్నాము. ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్ తీసుకోవాలి. క్లోజింగ్ క్యాపిటల్ ఆన్ 31/3/2021 రూపీస్ 50,000. దానికి యాడ్ డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి. 6,000 యాడ్ చేస్తే మనకి 56,000 వచ్చింది. దానికి 56,000కి ఎలాంటి టైటిల్ ఉండదు. నెక్స్ట్ లెస్ అడిషనల్ క్యాపిటల్ లేదా ఫ్రెష్ క్యాపిటల్ తీసుకోవాలి. క్వశ్చన్లో ఫ్రెష్ క్యాపిటల్ ఉంది, ఆ ఫ్రెష్ క్యాపిటల్ అమౌంట్ తీసుకొని మైనస్ చేసాం. 56,000 నుంచి 16,000 మైనస్ చేస్తే 40,000 ఉంది. దానికి టైటిల్ ఉంటుంది, అడ్జస్టెడ్ క్యాపిటల్ టైటిల్ తీసుకోవాలి. దాంట్లో నుంచి ఓపెనింగ్ క్యాపిటల్ మైనస్ చేసుకోవాలి, లెస్ ఓపెనింగ్ క్యాపిటల్.
ఆన్ 1/4/2020లో ఉన్న అమౌంట్ను ఓపెనింగ్ క్యాపిటల్గా ట్రీట్ చేసి మైనస్ చేయాలి. సో మనకి ఇక్కడ అడ్జస్టెడ్ క్యాపిటల్ కన్నా ఓపెనింగ్ క్యాపిటల్ అమౌంట్ ఎక్కువ ఉంది, సో మనకి మైనస్ ఆన్సర్ వస్తుంది, కాబట్టి లాస్ అని తీసుకోవాలి. ఇక్కడ మీకు ప్రాఫిట్ అని తీసుకున్నప్పుడు నెట్ ప్రాఫిట్ రాయొచ్చు, లాస్ అని తీసుకున్నప్పుడు నెట్ లాస్. సో లాస్ ఆర్ ప్రాఫిట్కి ముందు నెట్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు. ప్రాఫిట్ వస్తే నెట్ ప్రాఫిట్, లాస్ వస్తే నెట్ లాస్, నో ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ వన్, అసెట్ ఇన్ ద ప్రాఫిట్ ఎర్నెడ్ బై ఏ ట్రేడర్ హూ కీప్స్ హిస్ బుక్స్. దిస్ అనబడింది హిజ్, అది హూ కీప్స్ హిస్ బుక్స్ అండర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సో ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఓవర్ లైబిలిటీస్ మీన్స్ క్యాపిటల్. ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఓవర్ లైబిలిటీస్ మీన్స్ క్యాపిటల్. సో అప్పుల కన్నా ఆస్తులు ఎక్కువ ఉన్నాయి అంటే ఎక్సెస్ ఆఫ్ అసెట్స్, ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. దేనికన్నా? ఓవర్ లైబిలిటీస్. అప్పుల కన్నా ఆస్తులు ఎక్కువ ఉంటే ద డిఫరెన్స్ బిట్వీన్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ క్యాపిటల్. సో అసెట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి క్యాపిటల్ అవుతుంది. సో దట్ మీన్స్ ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఓవర్ లైబిలిటీస్ మీన్స్ క్యాపిటల్. యాజ్ ఆన్ 31/12/2014 క్లోజింగ్ డేట్లో ఉంది. సో క్లోజింగ్ క్యాపిటల్, అడిషనల్ క్యాపిటల్. నెక్స్ట్ డ్రాయింగ్స్ క్యాపిటల్ ఆన్ 1/1/2014 అంటే మనకి ఇక్కడ క్యాలెండర్ ఇయర్ ఇచ్చాడు అనమాట. 1/1/2014 January 1st 2014 January 1st స్టార్ట్ అయింది, అండ్ 2014 December 31st క్లోజ్ అయింది కాబట్టి క్యాలెండర్ ఇయర్. సో ఆన్సర్ స్టేట్మెంట్ షోయింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ఏ ట్రేడర్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31/12/2014. పర్టికులర్స్ అండ్ అమౌంట్కి సింగిల్ కాలం తీసుకున్నాం. ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్ తీసుకోవాలి. క్లోజింగ్ క్యాపిటల్ దానికి బ్రాకెట్లో మీనింగ్ ఇచ్చాను, మీరు మళ్ళీ త్వరగా అర్థం చేసుకోవడానికి. ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఓవర్ లైబిలిటీస్ అని ఉంటే క్యాపిటల్ అని మీనింగ్. క్లోజింగ్ డేట్లో ఉంది కాబట్టి క్లోజింగ్ క్యాపిటల్ 26,150. దానికి డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి. డ్రాయింగ్స్ 4,800 ఉంది. 26,150కి డ్రాయింగ్స్ 4,800 యాడ్ చేస్తే 30,950 వస్తుంది. నెక్స్ట్ లెస్ ఫ్రెష్ క్యాపిటల్, అడిషనల్ క్యాపిటల్ ఉంటే మైనస్ చేయాలి. క్వశ్చన్లో మనకి అడిషనల్ క్యాపిటల్ ఇచ్చాడు, 7,500 మైనస్ చేసాము. మైనస్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్కి అడ్జస్టెడ్ క్యాపిటల్ అని తీసుకోవాలి. 23,450 అడ్జస్టెడ్ క్యాపిటల్ వచ్చింది. దాంట్లో నుంచి మైనస్ లెస్ ఓపెనింగ్ క్యాపిటల్ అనమాట. క్యాపిటల్ ఆన్ 1/1/2014లో ఉన్నది మైనస్ చేయాలి. క్యాపిటల్ దట్ మీన్స్ ఓపెనింగ్ క్యాపిటల్ ఆన్ 1/1/2014 15,000 మైనస్ చేయాలి. సో అడ్జస్టెడ్ క్యాపిటల్ అమౌంట్ ఎక్కువ ఉంది, సో ఎక్కువ అమౌంట్లో నుంచి తక్కువ అమౌంట్ మైనస్ చేస్తున్నాం కాబట్టి మనకి పాజిటివ్ ఆన్సర్ వచ్చింది, ప్రాఫిట్ అని తీసుకోవాలి. సో this is the preparation of single entry system, calculation of profit or loss under single entry system. Okay, thank you.